హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్‌గా అప్పటికప్పుడు చేసుకునే బన్ దోస అండి. ఈరోజు మనం ఈ బన్ దోసని రెగ్యులర్‌గా చేసుకునే బన్ దోసలా కాకుండా డిఫరెంట్‌గా పచ్చి బఠానీతో ఈ బన్ దోసని మనం ఈరోజు సింపుల్ అని ఈజీగా చేసుకుందాం. చాలామంది పచ్చి బఠానీని తినడం ఇష్టపడరండి. అలాగే పిల్లలు కూడా తినరు. అలాంటి వాళ్ళ కోసం ఈ విధంగా బన్ దోసని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారండి. అలాగే ఇది చాలా హెల్తీ రెసిపీ కూడా. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పదండి ఇప్పుడు ఈ పచ్చి బఠానీతో చేసే బన్ దోసని ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ అండ్ ఈజీగా చూసేద్దాం. నేను ఇక్కడ మిక్సీ జార్ని తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 2 కప్పుల పచ్చి బఠానీని వేసుకోవాలి. నేనైతే ఫ్రెష్ బఠానీని తీసుకుంటున్నాను. మీరు ఫ్రోజన్ బఠానీతో కూడా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏ కప్పుతో అయితే పచ్చి బఠానీని తీసుకున్నామో అదే కప్పుతో ఒక 2 కప్పుల బొంబాయి రవ్వ అండి. సన్న రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, దాన్ని 2 కప్పులు వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బల్ని, 1 ఇంచు అల్లం ముక్కల్ని వేసుకోవాలి. అలాగే పిడికెడు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే రవ్వ పచ్చి బఠానీ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పెరుగు, 1 కప్పు నీళ్ళని పోసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. దీన్ని స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, పిండిని ఈ విధంగా స్మూత్గా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఈ పిండిని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఒక ఉల్లిపాయ తరుగుని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక 3 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కల్ని, సన్నగా తరిగిన ఒక 2 లేదా 3 పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన ఒక క్యారెట్ తురుము, ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఈనోని కూడా వేసుకోవాలి. మీ దగ్గర ఈనో అనేది లేకపోతే మీరు బేకింగ్ సోడాని కూడా వాడుకోవచ్చండి. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వాటర్ వేసుకొని ఇప్పుడు వీటన్నిటిని బాగా చక్కగా కలిసేట్టుగా కలుపుకోవాలి. చూడండి, మనం ఈనో వేసాం కాబట్టి పిండి అనేది చక్కగా అప్పటికప్పుడు ఫార్మేట్ అయిపోయిందండి. చూడండి ఎంత బాగా లైట్ అయిందో పిండి అనేది. పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి. మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలుచగా ఉండకూడదు, మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు ఈ పిండిని మనం పక్కన పెట్టుకుందాం. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ విధంగా గుంతగా ఉండే ఒక ప్యాన్, లేదా మీరు తడకా ప్యాన్తో కూడా ఈ బన్ దోసని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని ఒక గరిటెడు పిండిని ఒకే చోట ఈ విధంగా డ్రాప్ చేసుకోవాలి. ఈ విధంగా డ్రాప్ చేసుకున్నాక ఇప్పుడు మూత పెట్టేసుకొని దీన్ని సిమ్లోనే ఒక 3 నిమిషాలు కుక్ చేసుకోవాలండి. 3 నిమిషాల తర్వాత చూడండి, ఇది ఒక సైడు చక్కగా కుక్ అయింది. దీన్ని ఇప్పుడు ఇంకొక సైడు తిప్పుకుందాం. చూడండి ఎంత చక్కగా కుక్ అయిందో. ఇప్పుడు దీన్ని ఇంకొక సైడ్ కూడా 1 నిమిషం లేదా 2 నిమిషాల పాటు కాల్చుకోవాలి. చూడండి, ఇది రెండో సైడ్ కూడా చక్కగా మంచిగా కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని తీసేసి ప్లేట్లో పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే విధంగా మిగతా బన్ దోసల్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకొక టేబుల్ స్పూన్ నూనెని వేసుకొని పిండిని వేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే వీటిని కుక్ చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో కుక్ చేస్తే ఇవి పైనుంచి కలర్ వచ్చేస్తాయి, లోపల పచ్చిగా పిండి పిండిలా ఉండిపోతాయి. కాబట్టి వీటిని లో ఫ్లేమ్లోనే 2 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇది కూడా మంచిగా కలర్ వచ్చేసింది. ఇప్పుడు దీన్ని కూడా తీసేసుకుందాం. ఇదే విధంగా అన్ని బన్ దోసల్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మన బన్ దోస అనేది రెడీ అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో, అలాగే ఎంత సాఫ్ట్గా కూడా వచ్చాయో చూడండి. లోపల నుంచి కూడా మన పచ్చి బఠానీ బన్ దోస అనేది చక్కగా పర్ఫెక్ట్గా కుక్ అయిందండి. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో, అలాగే చక్కగా కుక్ అయ్యాయి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి తినటానికి. మీరు వీటిని కారంతో లేదా పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ లేదా టమోటా కెచప్తో కూడా వీటిని మీరు సర్వ్ చేసుకోవచ్చండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు.
మీరు కూడా తప్పకుండా ఈ పచ్చి బఠానీతో చేసే బందోసని ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.